భైరవి, నేన్రా భైరవిని. రే, వెళ్తున్న దాన్ని ఎందుకురా వెనక్కి పిలుస్తున్నారు? అదేదో అనుకున్నది సాధించిన సంతోషంతో వెళ్తోంది. ఏం సాధించిందో ఏమిటో. అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళు. ఏమి లేదని అనొద్దు పార్ట్నర్. ఎంత సంతోషంగా వెళ్తున్నావే, అదేంటో చెప్తే మేం కూడా సంతోషపడతాంగా, అందుకే పిలిచాం. చెప్తే మీరు సంతోషించరు, తలలు పగిలి చస్తారు. అది మనసులో ఏదో అనుకుంటోంది. అదేమిటో అడగండి. మీకేదో సమస్య సృష్టించొస్తోందిరా, అదేమిటో తెలుసుకోండిరా. అయ్యో, నన్ను చూసి నవ్వుతోంది ఏమిటి? మళ్ళీ ఏగానో దోవగానో మార్చేస్తుందేమో. నేను ఇక్కడ అడుగుతూనే ఉన్నాను, నువ్వు చేపను చూసి నవ్వుతున్నావు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు చెప్పు. ఈరోజు శివరాత్రి కదా, అందుకే గుడికి వెళ్ళి అభిషేకం చేసి పూజలు చేసొస్తున్నాను. దానికెందుకు మా కోపంగా చెప్తున్నావు? కొంచెం నార్మల్గా చెప్పొచ్చు కదా. మిగతా వాళ్ళందరితో నవ్వుతూనే మాట్లాడతావు. నీకు ఇంత పెద్ద బంగ్లాలో ఉండడానికి చోటిచ్చిన రాజశేఖర్తో మాత్రం కోపంగా మాట్లాడతామే. విశ్వం, భైరవి స్వభావమే అంతా. తనని ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదా?